మరి ఏం చేయలేరు కదా సార్. పింఛన్ 4000 ఇస్తా అని చెప్పిండు కదా, 4000 లేదు. మళ్ళా అదేంటి గ్యాస్ 500 చేస్తా అన్నాడు, అది కూడా చేయకపోయా. ఎంసక 1000 రూపాయలు ఉంది, ఇంకేం తగ్గించిండు మరి ఆయన? ఏం తగ్గియలేడు, ఏం లేదు, ఏ అందాని లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుందా? అది అట్లా అంటే నాకు తెలియదు. ఏదైనా మాకైతే ఏది ఉన్నా గానీ మా కష్టం మాకే తప్పదు, అంతేనా? ఏది వచ్చినా మన కష్టం మనకు తప్పనే తప్పదు. మనం కష్టం చేసిందాక మా కడుపుకైతే రాదు. బంగారం ఏమో 1,30,000 అవుతుంది, ఎండి ఏమో 1600 అయిపోయింది. నాకు 6 మంది పిల్లలు ఉన్నారు, మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు 6 మంది పిల్లలు ఉన్నారు, నేను ఒకదాన్నే ఉన్నా. నా మొగుడు చచ్చిపోయి ఇప్పుడు 17 సంవత్సరం అవుతుంది. అదే మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 4000 పింఛన్ చేస్తా అన్నాడు కదా, 4000 వస్తున్నాయి మీకు? ఇస్తలేదు, 4000 అసలు లేదు, అదే 2000 నడుస్తుంది. మరి ఏం చేసిండు సార్ ఇప్పుడు దాకా ఏం చేయలేడు కదా, ఏం చేయాలి మరి? ఇప్పుడు మా కష్టం మేమే చేస్తున్నాం. ఈ జిహెచ్ఎంసీ జీతాలు పేస్తా అన్నాడు, అది కూడా లేదు. మా ఎక్కడ తీస్తానే లేడు. పాపం కేసీఆర్ వచ్చినప్పుడు అయినా 2-3 సార్లు జీతాలు అప్పటికప్పుడే పెంచిండు. కేసీఆర్ వచ్చినప్పుడు పెంచిండు, అబద్ధం ఆడవద్దు. మాకు 6,000 ఉండే, 7,000 ఉండే, 7,000కి వెళ్ళి 18,000 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారం అదే మరి. బోనాన్స్ లేదు సారు, 2 సార్లు కేసీఆర్ బోనాన్స్ చేసిండు. కర్నల 3 సార్లు వేసిండు, ఈయన మోడీ వేసిండు 3 సార్లు. ఈయన 1 రూపాయి వేసింది లేదు మాకు. చచ్చిన కుక్క తీయాలి, చచ్చిన ఎలుక తీయాలి, పందికొక్కు తీయాలి, మనుషులు ఏదైనా వాడు తెలుసుకపోవాలి. మరి ఎక్కల కష్టం ఎవరు చూస్తున్నారు సారు? నేను రోడ్డు మీద చావాలనా? తిండి లేదు, తిప్పని లేదు ఇప్పటిదాకా. అధికారమే లేదు సచిన వాళ్ళది కూడా. మేము కూడా రోడ్డు మీద పడతామేమో చెప్పలేము. ఏం ఇస్తారు ఇప్పుడు? పింఛన్ మా పెద్ద 2,000 కన్నా 1 రూపాయి ఇస్తే అప్పుడు నీ కాలుతో కొట్టు. అట్లా ఉంది. 4,000 లేదు, మళ్ళా కోడళ్ళకి ఇస్తా అన్నాడు. కోడళ్ళకి గుడక లేదు ఇళ్ళలో ఉన్న వాళ్ళకు. మళ్ళా మా కోడళ్ళకు 2,500 ఇస్తా అన్నాడు. మీ గుడికి ఇస్తా అమ్మా అన్నాడు. అత్త వాళ్ళకి ఇస్తా అన్నాడు. అది లేదు సారు, యాది 1 రూపాయి ఇచ్చింది లేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే మాకు సంతోషం. 5,000 కానుంచి 7,000 అయింది, 7,000 కాంచి 12,000 అయింది, 12,000 కాంచి ఇప్పుడు 18,000 అయింది. ఆయన ఉన్నప్పుడు సందే. మరి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇల్లేమి ఇయ్యలేదా? ఇల్లేమి ఇయ్యలేదు సార్, 3 సంవత్సరాలు అవుతుంది. 1 రూపాయి పెంచింది లేదు మాకు, చేసింది లేదు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తా ఉన్నారు కదా, మాగంటి సునీత పోటీ చేస్తుంది, ఇటు నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఎవరు? కేసీఆర్ కూడా ఉన్నారంట కదా, కేసీఆర్కే వేస్తాం ఈసారి.